హాయ్ హలో క్రంచీ టేస్టీ అండ్ హెల్దీ చెక్కలు మనం స్నాక్ ఐటెం చేసుకుంటున్నామండి. అన్ని 1 కేజీకి అన్ని చెక్కలు వచ్చినాయి మనకి. చూడండి, 1 కేజీ వరి పిండి కొనుక్కున్నాం. అందులో నెయ్యి, నువ్వులు, జీలకర్ర, సాల్ట్, సగ్గుబియ్యం, పెసరపప్పు, ఇవి మన గార్డెన్ నుంచి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు. వాటర్ కొద్దిగా వేడి చేస్తాము. అవి ముద్ద చేసేస్తామండి. ఆ 3 ముద్ద చేసేస్తాం మనం. ఒకటి యాడ్ చేస్తూ కలుపుకుంటాం. ఇప్పుడు సాల్ట్ వేసాం, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ అండ్ అల్లం పేస్ట్, అది కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసాము. జీలకర్ర వేస్తున్నాం. నువ్వులు 100 గ్రామ్స్ వేసాం. అదేంటంటే 2 గుప్పిళ్ళు వేసాం సగ్గుబియ్యం, మిగతాది వడ చేసుకున్నాం. రెండు గుప్పిళ్ళు వేసాం పెసరపప్పు. 1/2 కిలోకి అయితే గుప్పు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసేసాం. వాటన్నిటికీ బాగా పట్టినట్టు నెయ్యిని అలా పిసికి కలిపేస్తున్నాం అన్నమాట. అన్నింటికి అప్లై అవ్వాలి నెయ్యి, అప్పుడు క్రంచీగా ఉంటుంది అన్నమాట. ఇంకా మంచిగా రుద్ది కలిపేస్తున్నాం అనమాట. అదంతా చపాతీ పిండిలాగా కలిపి అలా కొంచెం ఫార్వర్డ్ చేశాను, ఫాస్ట్గా కలిపేస్తున్నాను అనమాట. అంటే డీటెయిల్ లుక్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు కొద్దిగా వేడి చేసిన వాటర్ ఉంది కదండి, కొంచెం యాడ్ చేస్తాం మనం. కొంచెం యాడ్ చేస్తూ మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా ప్రెస్ చేసి కలుపుతూ ఉంటాం అన్నమాట. ముద్ద చేసేస్తున్నాం అంతా. వన్ కేజీ కదా, మొత్తం అందరికీ కవర్ చేసి కొద్దిగా అవసరమైనంత వరకు ఉంచుకుంటాం. దానికి 2 వైపులా కవర్లు కట్టేసామండి, మాటి కదలకుండా. కొంచెం ఆయిల్ అప్లై చేస్తాము. 4 చేసుకున్నాం ఫస్ట్. అసలు అందులో ఒకటి పడుతుందేమో, కొంచెం పెద్ద సైజు తీసుకున్నామండి. అదేంటంటే పూరీలో పైకి రావాలన్నమాట. అప్పుడు మంచిగా మనం చేసామనుకోవడం. వచ్చింది చూసారా, సరిగ్గా లైటింగ్ ఎక్కువైపోయి మీకు కనబడట్లేదు. అలా వేగబెట్టామన్నమాట. ఎంత టైం పడుతుందో అనుకున్నాను, కానీ ఎక్కువ టైం ఏం పట్టలేదండి. 2-3 గంటల్లో కంప్లీట్ అయిపోయి. ఎన్ని గంటలు అనేది కరెక్ట్గా చెప్పలేదు, 2 to 3 hours అనమాట 1 కేజీ పప్పులకి. ఎందుకంటే
కొద్దిగా ఆయిల్ పెట్టుకుందామని చిన్న కళాయి పెట్టుకున్నాం కదా, కానీ ఆ కళాయి మళ్ళీ మార్చాల్సి వచ్చింది తర్వాత, ఎందుకంటే పొంగిపోతుంది ఆయిల్ బాగా. అది ఒకటి కంటే ఎక్కువ పట్టట్లేదు అనమాట. అప్పుడు ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేస్తాను. ఇది ఐరన్ కడాయి అని ప్రిఫర్ చేస్తాము, బట్ తర్వాత నాన్ స్టిక్లోనూ ఒకేసారి ఒక 4-5 అయ్యేలాగా చేస్తాను అనమాట. ఇలా ఒకటి అంటే బాగా టైం టేకింగ్ కదండి, అందుకని మార్చాను మళ్ళీ తర్వాతకి. అలా చూపించలేదు నేను ఆ హడావిడిలో. మధ్య మధ్యలో చల్లటి నూనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, మాడిపోకుండా. బాగా ఆయిల్ హీట్ ఎక్కిపోతే కొంచెం చల్లటి ఆయిల్ వేసుకుంటే మళ్ళీ అది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఆ హీట్ అనేది ఆపక్కర్లేదు మన స్టవ్. అగోండి, చెక్కలు రెడీ అయిపోయాయి మనకి. ఆల్రెడీ విరిపోయాను, తిన్నాను, అందుకే ముక్కలు కంప్లీట్ అయ్యింది. గట్టకేలకు సౌండ్ వినబడుతుంది కదా, అదనమాట. క్రిస్పీ క్రంచీ టేస్టీ స్పైసీ చెక్కలు రెడీ. టైం పాస్ బాగా పనికొస్తాయండి ఈ మాట. ఈజీగా ఒక డజన్ ఒక 10 కూర్చొని తినవచ్చు అనమాట. అంత బాగుందండి, టేస్ట్ మామూలుగా లేదండి. వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి టేస్ట్, ఆ పప్పులు తగులుతుంటే నిజంగా చాలా టేస్ట్ ఉన్నాయండి. చాలా టేస్ట్ ఉన్నాయి. స్టోర్ కూడా ఉంటాయి, 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయి ఖచ్చితంగా. ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది కదా, సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెడీ అయిపోయింది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఓకేనా, సర్దేస్తున్నాను అన్నమాట బాక్సుల్లో. అదే ఇంపార్టెంట్, కొంచెం వెయిట్ టైట్ కంటైనర్స్లో వేసుకోవాలి కదా. ఎయిట్ కంటైనర్స్లో వేసామనుకోండి ఆ క్రంచీనెస్ అది పోదన్నమాట, క్రిస్పీనెస్. గాలి వదలకూడదు. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? ఇంకా మీరు వేసుకోవాలంటే శనగ పలుకులు వేసుకోవచ్చు, ఇంకా వేసుకోవాలంటే శనగపప్పు వేసుకోవచ్చు. నాకు ఇప్పటికే ఇవే ఎక్కువైపోయాయి అనిపించి మరి అవి ఆపేసాను. అయితే అవి వేయడానికి సిద్ధపడ్డాను, కానీ ఈ పప్పులే ఎక్కువైపోయింది, పప్పులే ఉంటాయి అనేసి నెక్స్ట్ టైం అదే. క్రిస్మస్ వస్తుంది కదా, ఇంకా క్రిస్మస్ కేక్లు, పప్పలు అన్నీ రెడీ చేసుకోవాలి.